సో 'బిగ్ బాస్' ఆల్రెడీ ఫైనల్ వారాలకైతే వచ్చేస్తోంది. అయితే ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా 'సంజన' గారి గురించి. సో సాటర్‌డే ఎపిసోడ్‌లోని ఏం చెప్పారు నాగార్జున గారు? మీరు క్యారెక్టర్స్ పరంగా చాలా ఎక్కువ మాట్లాడడం జరిగింది కాబట్టి మీరు హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోండి అనంటే, యెస్ నేను వెళ్ళిపోతాను. నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేను చంపుకొని నేనిక్కడ ఉండను అని చెప్పిన ఆవిడని తర్వాత వెళ్ళిపోమని చెప్పిన తర్వాత ఆవిడ ఎప్పుడైతే యెస్ నేను వెళ్ళిపోతాను అన్నాక మళ్ళీ నాగార్జున గారే కూల్ చేసి, లేదు మీరు ఇట్లా అయితే ఎలా? మీరు ఈ నిందన వేసుకొని బయటికెళ్ళిపోతారా? మీకు ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. ఇలాంటి నింద వల్ల మీరు బయటపడ్డారు అని చెప్పి మళ్ళీ ఆయనే మాట్లాడ్డం. మళ్ళీ సాక్రిఫైస్ ఇక్కడ. అయితే ఇక్కడ ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే సంజన గారికి సంబంధించి ఎప్పుడు సాక్రిఫైస్‌లైనా ఆవిడ గేమ్ ఆవిడని ఆడనివ్వరా? అందరూ దగ్గర ఆవిడని ఎందుకు ఆ విధంగా లాక్ చేస్తారు? అంటే ఈ విధంగా సాక్రిఫైస్ అనగానే ఆవిడ అక్కడ లాక్ అయిపోయి వాళ్ళని నామినేట్ చేయడము జరగదు. లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడడము జరగదు. సంజన గారిని ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? అండ్ ఇది ఫస్ట్ టైమ్ కాదు. చాలా సార్లు కూడా ఇలానే సాక్రిఫైస్ చేస్తేనే సంజన గారు లోపలికొస్తారు. లేకపోతే సాక్రిఫైస్ చేస్తేనే ఈ విధంగా ఉంటుంది. సాక్రిఫైస్ చేస్తేనే సంజన హౌస్‌లో కొనసాగుతారు అని చెప్పి చేస్తున్న ఈ తీరు ఏదైతే ఉందో నిజంగా చిరాకు అనిపిస్తుంది. అరే సంజన గారు అసలు ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేసిందే ఆవిడ కదా! బిగ్ బాస్‌లోని ఆవిడ ఫస్ట్ డేనే ఆ ఎగ్ టాస్క్ చూసిన తర్వాత అరే ఇదిరా గేమ్ అంటే, ఈవిడరా కంటెస్టెంట్ అంటే అన్నట్టు లెగిసిన ఆవిడని ఒక్కసారిగా పడుకోబెట్టేసింది మొత్తం బిగ్ బాస్ టీమ్ అంతా కూడా. ఎందుకంటే దాని తర్వాత బయటకొచ్చిన ఆమె పాజిటివిటీ చూడొచ్చు, లేకపోతే బయట ఆమెకున్న ఫ్యాన్ బేస్ కావచ్చు. అండ్ మొన్న అంత రచ్చ జరిగినా కూడా ఆవిడకి చాలామంది సపోర్ట్ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము. అండ్ ఓకే ఆవిడ హౌస్‌లో ఉండాలి అని చెప్పి హౌస్‌మేట్స్ వాళ్ళందరూ గూడా ముఖ్యంగా నలుగురికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో మీ నలుగురు ఓకే అనుకుంటే సంజన గారు హౌస్‌లో ఉంటారని చెప్పడం జరిగింది. మరి దాని తర్వాత 2 వీకెండ్ టాస్క్‌లో ఏం పెట్టారు? హౌస్ నుంచి ఎవరు వెళ్ళిపోతే బావుంటుంది? ఎవరి వల్ల మీకు అంటే దీనిలో ఇంకా రన్ అయ్యే అవకాశాలు లేవని చెప్తే వాళ్ళందరూ కూడా సంజనని చూజ్ చేసుకున్నారు. మీరు అలాంటప్పుడు ముందు రోజు ఎందుకు ఉండాలని చెప్పి అన్నారు. మళ్ళీ నిన్ను ఎందుకు టార్గెట్ చేసి మళ్ళీ అందరూ కూడా నామినేట్ చేశారు? నాకు ఈ లాజిక్ ఏంటో అర్థం కాల. మీరే ఉండమని చెప్తారు, మీరే వెళ్ళిపోమని చెప్తారు, మళ్ళీ మీరే టాస్కులు పెడతారు, మళ్ళీ మీ టాస్కుల్లోనే మీరే పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తారు. దేనికి? అంటే మళ్ళీ ఆవిడ గిల్టీగా ఫీల్ అవ్వడానికి, ఆవిడ లోన్లీగా నేను ఉన్నాను అని చెప్పి ఫీల్ అవ్వడానికా? మొన్న ఓకే వీళ్ళందరూ మనస్ఫూర్తిగా నన్ను ఉండమని చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ టాస్క్‌లోనే తెలిసిపోయింది నన్ను వెళ్ళిపోమని వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు అని ఆవిడకి క్రియేట్ చేసి ఆవిడ గేమ్ మీద ఎఫెక్ట్ పడేలా చేస్తున్నారు. అది మాకు క్లియర్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా సంజన గారి ఫ్యాన్స్ అయితే ఇదే రియాక్ట్ అవుతున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ. సో ముఖ్యంగా నిన్న దివ్య ఎలిమినేట్ అయిపోయిన తర్వాత హౌస్‌లోని ఎవరెవరికి గొడవలున్నాయి, ఎవరెవరు ర్యాప్ పెంచుకున్నారు, ఎవరెవరికి బాండింగ్స్ ఉన్నాయి అన్నది మనం క్లియర్‌గా గనుక చూసుకున్నట్లయితే నామినేషన్స్‌కి సంబంధించి ఆల్రెడీ ప్రోమో రావడం జరిగింది. సుమన్ శెట్టి గారు ఇప్పటికైనా మీరు వాయిస్ రైజ్ చేయండి. ఇప్పటికైనా మీరు మాట్లాడండి. మీ పాయింట్స్ పెట్టండి. ఇల్లాజికల్‌గా పాయింట్స్ పెట్టి ఏదో సేఫ్ గేమ్ ఆడదాము. మనం ఇప్పుడు ఈ నామినేషన్స్‌ని తప్పించేసుకుందాం అన్నట్టే మీరు ఆడుతూ ఉన్నారు. అసలు ఇన్ని వీక్స్ ఎలా వచ్చారో ఫైనల్‌గా వచ్చేసరికి అందరూ కూడా షాక్ అవుతూ ఉన్నారు. ఏంటి ఎలారా వచ్చారు? టాస్క్‌లు ఆడరు, గేమ్ ఆడరు, ఏమీ లేదు. హౌస్‌లో ఒక గొడవలు లేవు, ఒక స్టాండ్ తీసుకోవడము లేదు. బట్ హౌ ఈజ్ సర్వైవింగ్ అన్నట్టు అందరూ అనుకుంటున్నారు. మరి ఈయనకి ఓటింగ్ ఎలా పడుతుందో కూడా అర్థం కావట్లేదు. బికాజ్ గేమ్ ఆడేవాళ్ళు ఉంటే బావుంటుంది గానీ, గేమ్ ఆడలేని వాళ్ళు ఎందుకు ఇన్ని వారాలు సస్టైన్ అవుతున్నారో కూడా అర్థం కావట్లేదు. బిగ్ బాస్ టీమ్ ఎందుకు ఉంచుతున్నారో కూడా అర్థం కావట్లేదు. కేవలం హౌస్‌మేట్స్ అందరూ క్యూటీ లేకపోతే నువ్వు స్వీట్ అన్న మాటలు తప్ప ఒక్కటంటే ఒక్కటి లేదు ఆయనకి సంబంధించి. అండ్ దాని తర్వాత ఇవాళ నామినేషన్స్‌లోని రితు అండ్ ఇమాన్యుల్‌కి గొడవ అవుతున్నట్టు కూడా తెలుస్తోంది. అండ్ నామినేషన్ చేసుకున్నారు. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో కూడా చూడాలి. అండ్ రితుకి సంబంధించి ఏదైతే తను జాగ్రత్తగా ఉండాలి, బాండింగ్స్ అన్నీ పక్కన పెట్టాలి అని చెప్పిందో మరి చూడాలి. ఈ ఉన్న 2 వారాలైనా ఆమె కోసం ఆమె ఆడుతదో లేదో, లేకపోతే మళ్ళీ కూడా డెమోన్ కోసం ఆడుతదో కూడా చూడాలి. అండ్ ఇంకొకటి ఎవరు ఎంత మాట్లాడినా, ఎన్ని వాయిసెస్ రైజ్ చేసినా, లేకపోతే ఎన్ని బీప్ సౌండ్‌లు యేసుకున్నా సరే ఎవరికి బిగ్ బాస్ తిట్టాలనుకుంటే వాళ్ళనే తిడతారు తప్ప ఇంకెవరిని కూడా టార్గెట్ చేయరు అన్నట్టు మనకి క్లియర్‌గా కనిపించింది. మరి సంజన గారిని మళ్ళీ నామినేట్ చేసినట్టు కూడా కనిపిస్తోంది భరణి గారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సంజన గారు ఎవ్రీ టైమ్ ఇదే గేమ్ అనుకోవడం అనేది చాలా చండాలంగా ఉంది చూడడానికి. ఎందుకంటే వీక్ 1 నుంచి ఇవాళ 12థ్ వీక్ కూడా అయిపోయింది. సో ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకా దొంగతనాలు చేస్తూ ఆ దొంగతనాల్లోనే మనకి కంటెంట్ వస్తది. అక్కడే మనకి గొడవలేసుకోవచ్చు అని ఏదైతే ఇంకా క్రియేట్ చేస్తా ఉన్నారో నాకు సార్ కూడా తిట్టడం జరిగింది. అయినా కూడా ఇంకా అదే కంటిన్యూ చేయడం. భరణి గారికి సంబంధించి టాబ్లెట్స్ ఆవిడ దాచేయడం కావచ్చు. దేనికి అసలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్ల. మళ్ళీ ఆ ఇష్యూ పైనే భరణి గారు నామినేట్ చేయడం జరిగింది. ఎందుకంటే మీరు హౌస్‌మేట్స్‌కి పాయింట్స్ ఇస్తున్నారు. నన్ను నామినేట్ చేయండి. ఇదిగోండి ఈ పాయింట్స్ ఉన్నాయి కదా అని చెప్పి మీకు మీరే పాయింట్స్ ఇస్తున్నట్టు అక్కడ క్లియర్‌గా అనిపించింది, కనిపించింది కూడా. సో భరణి గారు సంజనని నామినేట్ చేయడం జరిగింది.
సో సుమన్ శెట్టి గారు ఈసారి ఏం నామినేట్ చేస్తారు? మళ్ళీ నువ్వు స్ట్రాంగ్ అని నామినేట్ చేస్తారా, లేకపోతే నువ్వు అందరూ కూడా వీకెండ్లోని ఫ్యామిలీస్ వచ్చినప్పుడు నెంబర్ 1 పెట్టారు కాబట్టి నువ్వే నెంబర్ 1 అనుకుంటున్నాను కాబట్టి నామినేట్ చేస్తారా? ఆయన నామినేషన్స్ ఏంటో అర్థం కాదు. ఆయన నామినేషన్స్ కనిపిస్తాడు, మళ్ళీ వీక్ మొత్తం కూడా ఎక్కడ కూడా కనిపించాడు. ఆయన ఎక్కడ స్టాండ్ కూడా తీసుకోడు. అండ్ తనుజ గేమ్ ప్లే చేంజ్ అయింది, ఎందుకంటే చాలా మీరు కనుక గమనించినట్లయితే చాలా స్ట్రాంగ్ అయింది. ఆ ఒక రకమైన యాటిట్యూడ్ తనలో కనిపిస్తుంది ఆ ఫేస్లో కూడా. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత ఎప్పుడు ఏడుస్తూ ఉండే తనుజ, ఎప్పుడు సైలెంట్గా ఉండే తనుజ చాలా కాన్ఫిడెంట్గా ఉండడం మనం ఈ వీక్స్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి ఉంటే మీకు అది కనిపిస్తుంది. అండ్ ఓటింగ్ విషయానికి వచ్చేసరికి యాజ్ యూజువల్ తనుజ అండ్ కళ్యాణ్ ఒకసారి ఫస్ట్లో ఉంటున్నారు, ఇంకొకసారి సెకండ్ పొజిషన్లో ఉంటున్నారు. సో వీళ్ళిద్దరు పొజిషన్సే చేంజ్ అవుతూ ఉన్నాయి. సో చూడాలి ఎవరు విన్ అవుతారు. ఈసారి కామన్ మ్యాన్ విన్ అవుతారా, లేకపోతే ఫస్ట్ టైం ఎవర్ అంటే ఓటీటీలోని మనకి బిందు మాధవి విన్ అయ్యారు. బట్ సీజన్స్ ఇట్లా లైవ్ టెలికాస్ట్లోని ఈసారి ఎవరు ఫస్ట్ టైం లేడీ విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయో లేవో కూడా చూడాలి. మరి ఈరోజు నామినేషన్స్ ప్రోమో కనుక చూసినట్లయితే మీకు ఎవరిది కరెక్ట్ అనిపించింది? అండ్ సంజన గారిని ఆ విధంగా ఇంకా డిగ్రేడ్ చేసి ఇంకా లో చేయడం కరెక్ట్ అనిపించిందా? సుమన్ శెట్టి గారు ఇంకా ఈ వీక్ కనుక ఆయన కొంచెం ఏమంటారు నామినేషన్స్ కనుక తప్పుకున్నట్లయితే ఇంక ఈ వీక్ కూడా ఆయనకి ఇమ్యూనిటీ వచ్చి ఈ వీక్ కూడా సర్వైవ్ అయిపోతారు. మరి సుమన్ శెట్టి గారు ఉండి టాప్ కంటెస్టెంట్లు ఆడే కంటెస్టెంట్ని బయటికి పంపించడం వల్ల నిజంగానే ఇది ఓటింగ్ పరంగా జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? కమెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.